అందరికీ నమస్కారం. స్తోత్ర దీపికకు స్వాగతం. ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆటంకాలు ఎదురవుతున్నాయా? మనసుకు ప్రశాంతత కావాలా? ప్రతిరోజు కేవలం ఒక్క నిమిషం ఈ మహిమాన్వితమైన శ్రీ గణేష శ్లోకాన్ని భక్తితో జపిస్తే విఘ్నాలు తొలగి మనసుకు శాంతి కలుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. శ్లోకాన్ని మాత్రమే కాదు, దానిలో లోతైన అర్థాన్ని కూడా తెలుసుకొని భక్తితో పారాయణ చేద్దాం. శ్లోకం: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ శ్లోకానికి అర్థం శుక్లాంబరధరం అనగా తెల్లని వస్త్రాలను ధరించిన వారని, విష్ణు అనగా సర్వవ్యాపకుడైన పరమాత్మను, శశివర్ణం అనగా చంద్రునిగా నిర్మలమైన శాంతి కలవాడని, చతుర్భుజం అనగా 4 భుజాలు కలిగిన దైవ స్వరూపాన్ని, ప్రసన్నవదనం అనగా ఎల్లప్పుడూ చిరునవ్వుతో కరుణతో నిండిన ముఖాన్ని కలిగిన వాడని, ధ్యాయేత్ మనసారా ధ్యానం చేస్తూ సర్వ విఘ్నోపశాంతయ అన్ని విఘ్నాలను తొలగి కార్యసిద్ధి కలుగుతుంది. సందేశం: ఈ శ్లోకం ప్రతి శుభకార్యానికి ముందు పఠించబడుతుంది. పరీక్షలు, ఉద్యోగం, వ్యాపారం, ప్రయాణం లేదా ఏ కొత్త ప్రారంభమైన శ్రీ గణేశుణ్ణి స్మరించి ఈ శ్లోకాన్ని భక్తితో జపించడం ద్వారా మనకు ఆత్మవిశ్వాసం, ప్రశాంతత మరియు దైవానుగ్రహం లభిస్తాయని మన పెద్దలు చెబుతారు. భక్తి అంటే కేవలం శ్లోకం చదవడం కాదు, దాని అర్థాన్ని తెలుసుకుని హృదయపూర్వకంగా ఆచరించడం. ఫలితాలేంటో చూద్దాం. అన్ని విఘ్నాలు తొలగుతాయి, ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి, మనకు శాంతి, స్థిరత్వం కలుగుతుంది, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరుగుతుంది, దైవానుగ్రహం, శుభ ఫలితాలు లభిస్తాయి. శ్లోకం ఎలా పారాయణ చేయాలి అంటే, బ్రహ్మ ముహూర్తంలో ఉదయం స్నానం తర్వాత ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో 11 లేదా 21, 51, 108 సార్లు పారాయణ చేసుకోవచ్చు. ఈ పారాయణ చేయడం వల్ల కలిగే ఫలితాలు కుటుంబ శ్రేయస్సు, ఆర్థిక అభివృద్ధి, విద్య, జ్ఞానం, ఆరోగ్యం, కార్యసిద్ధి, ఆధ్యాత్మిక పురోగతి అన్నీ లభిస్తాయి. పఠించడం వల్ల ఈ ప్రయోజనాలన్నీ మనకు కలుగుతాయి. ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాన్ని కేవలం ఒక్క నిమిషం భక్తి శ్రద్ధలతో పఠించి ఆ గణపతి ఆశీస్సులకు అందరూ పాత్రులవుదాం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఇలాగే ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకం, దాని అర్థం, దానివల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఈ స్తోత్ర దీపిక ద్వారా మీకు వివరింపబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే, ఈ శ్లోకం యొక్క అర్థం మీకు ఉపయోగపడితే దయచేసి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో శ్లోకాలు, అర్థాలు, భక్తి గీతాలు, పూజా విధానాలు మరియు సనాతన ధర్మ విశేషాల కోసం స్తోత్ర దీపికను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఓం శ్రీ మహాగణపతయే నమః.